అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తమలేమో అదిరిపాయా తమలేమో అదిరిపాయా తమలేమో అదిరిపాయా తమలేమో అదిరిపాయా తుంకెదే దేవరాయ తుముబర లేచిపాయా కుంగితే కృష్ణరాయ Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. So మన ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ ది గార్జియస్ చిత్రజ గారు. పగలే కవిన్నిలా వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులు మదిలో జివ్ 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 కలలే దరి చెరవా పలికే గోరింకా చూడవే నా ఇక వినుకోనా మది కోరిక. And now welcome our నవ్వుల నవాబ్ నాగ్ బాబు గారు. తోడి కోడళ్ళు కలిసి ఉంటే మాటలు యుద్ధం, అదే కామెడీగా మారితే నవ్వుల వర్షం అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి అండ్ టీమ్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మీ ఆఫీస్ కి క్యారేజ్ పెట్టేశాను. కింద దాంట్లో చారు పెట్టాను, పై దాంట్లో పప్పు పెట్టాను, మధ్య దాంట్లో పెరుగు పెట్టాను. సరే అన్నం ఎక్కడ పెట్టావే? అయ్యో మర్చిపోయాను. అయ్యో మావయ్య, మీరు అప్పుడే నిద్ర లేచారేంటి? ఏదైనా జాబ్ ఉందా? ఏం లేదే. మరి ఏం పీకడానికి లేచారు? పడుకోవచ్చు కదా. అవును, మరిది ఇక్కడ. వదినా వదినా ఎక్కడ? బాబు ఏంటి అలా మొహం చాటేస్తున్నావు? పోయిన స్కిట్ ఎఫెక్టా? అలా అయితే మీరు కూడా జాటేయాలి కానీ. నీకు తెలుసు కదా వదినా, పొద్దున్న లేచి నీ ముఖం చూసి అలవాటు నాకు ఉందని. అలవాటు మార్చుకో నాయనా. ఎందుకు వదినా? రోజు నీ మొఖం నేను చూడలేకపోతున్నాను. కోడలికి ఏదో చెప్పాలన్నారు, చెప్పండి. పెద్ద కోడలకు డైరెక్ట్ గా చెప్పాలంటే ఏదో మావయ్య పర్వాలేదు చెప్పండి. అంటే మన చిన్నాడు వయసుకు వచ్చాడు, వాడికి పెళ్లి చేస్తే చిన్న కోడలు కూడా వచ్చి మనతో పాటు ఉంటది కదా. అమ్మ నాన్న ఉన్నారు, బాగోదు. ఇప్పుడు నీకు పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోలేదు వదినా. నేను హిమాలయాకి వెళ్ళిపోతాను, ఆ సన్యాసులో కలిసిపోతాను వదినా. ఆగు నాయనా ఆగు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పాడు చేసే కంటే నువ్వే పెళ్లి చేసుకుని పాడైపో. పెళ్లి చూపులు చూసి ఏదో ఒక సంబంధం చేస్తానులే. నేను ఆల్రెడీ చూసుకున్నాను వదినా. నీకు నచ్చితే నేను వదినా. ఆల్రెడీ చూసుకున్నాక నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? పదండి పద వెళ్దాం. అరే సారీ, ఏమండి? నువ్వు ముందు పద. ఒక్క నిమిషం అత్తయ్య, కొంచెం ఓర్చుకోండి. ఏంటండి టిన్ని తెచ్చారు? అంటే నీ దాహం తీరంది కదనే. ఆ చిన్న కోడలు ఏదో చూసేద్దాం రండి. ఏమబ్బి పెళ్లి చూపుల వాళ్ళు వస్తున్నారు మా ఇంటికి. రండి రండి. రండమ్మా, నమస్కారం. ప్రయాణం అంతా బాగా జరిగిందా? అందరూ బాగున్నారా? కాఫీలు టిఫిన్లు ఏమైనా తాగుతారమ్మి? తాగుతాం గానీ బాగా జరిగింది. కొంచెం దూరం జరిగి మాట్లాడు. అమ్మి రామ్మి. అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది. నీ సెలక్షన్ అంటే ఏంటో అనుకున్నాను గానీ మంచి సెలక్షన్. అది పిల్లగా తల్లి. ఏమబ్బి జబా? అవునమ్మి, నీకెటే తెలుసు? నీ జీతంతో దాని జీవితాన్ని నాశనం చేసావు కదరా. అమ్మాయిని తీసుకురా. ఓకే, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. చిన్న కోడలు వస్తున్నట్టుంది. Hey, your sister-in-law? Yeah.
Hey you, your family is okay with me? Can you comfortable with your family? వద్దు ఇది అసలు వద్దు. ఏంటి పెద్ద కోట్లకి ఇంగ్లీష్ రాదు కానీ చిన్న కోట్లకి ఇంగ్లీష్ వచ్చంటే నలుగురు ఏమనుకుంటారు? అయ్యో వదినా, ఈ రోజు ఇంగ్లీష్ పని మనుషులు కూడా మాట్లాడుతున్నావు వదినా. అంటే ఏంట్రా, పని మనిషికి కూడా వచ్చి నాకు రాదంటున్నావా? చిచి. అమ్మా నీకేమన్నా సంగీతం మీద పట్టుందా? యా, ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ మ్యూజికల్ సెన్స్. ఏం మాట్లాడుతుంది? అంటే మ్యూజిక్ మీద బాగా కమాండ్ ఉందని చెప్తుంది వదినా. నాకు వచ్చు ఇంగ్లీష్ పాటలు. అక్క మీకు ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చా? అయితే మా ఇంద్రజ గారి కోసం ఒకసారి పాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, టు యు. సిల్లీ గర్ల్, దట్స్ నాట్ సినిమా మూవీ సాంగ్. ఏంటి అందరూ నవ్వితే ఓకే, నువ్వు నవ్వుతావు? పెద్ద కోట్లకి ఇంగ్లీష్ రాదంటే పరుగు పద్దని నేనే పాడాను. ఏమే ఇంగ్లీష్ సాంగ్ పాడాలంటే లిటిల్ లిటిల్ ఇంగ్లీష్ స్టార్ అనేదాన్ని పాడొచ్చు కదా? ఏంటది? లిటిల్ లిటిల్. హలో, అది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సరే సరే వదినకు నచ్చిందంటే ఓకేరా? ఓకేనా వదినా? మంచి ముహూర్తం మించిపోదు, పెళ్లి చేసేయ్. వదిన ప్రెసింగ్ తీసుకుందాం. హలో, పెద్దవాళ్ళ అత్తయ్య మామయ్య ఉంచగా వదిన కాలికి ఎందుకు ముక్క చావు? రండి, అది కూడా కరెక్టే అత్తయ్య కదా. మామయ్య కాలికి ముక్కుదాం. 1 week later. అప్పుడు నేను తగ్గితే అప్పుడు వచ్చారు, ఇప్పుడు ఇది తగ్గితే వెళ్ళిపోతారా? ఎంత చిన్న కోడ్లు వచ్చినా నేను తగ్గితే మళ్ళీ వస్తారు. వదినా ఏంటి ఇక్కడ దొరుకుతావు? ఆ పక్కన దొక్కో. ఇంట్లో ఎవరు? మీకు ఇప్పుడే పోస్ట్ వచ్చింది. ఏది బాబు? తీసుకోండి. ఏంటో ఇది. బాబు బాబు, ఇది ఇంగ్లీష్ లో ఉంది, కొంచెం చదివి పెట్టు. ఈ లెటర్ ఇంగ్లీష్ లో ఉంది కదా, నీకు ఇంగ్లీష్ రాదు కదా బేబీ. అందుకే చెప్పాను దీనిలాంటిదని చేసుకోవద్దని. గుడ్ న్యూస్ కూడా లెటర్ లో వినాల్సి వస్తుంది. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మామయ్య గారికి 30 years సర్వీస్ కంప్లీట్ అయినందుకు అవార్డు ఇచ్చారు. ఏమండి, మామయ్య గారి కోసం షుగర్ ఫ్రీ లడ్డు తీసుకొస్తాను, హెల్త్ కి మంచిది కదా. సార్ మీకు అవార్డు వచ్చింది సార్. థ్యాంక్ యూ. చిన్న కోడలు లాంటి కోడలు ప్రతి ఇంటికుంటే ఎక్కడైనా విజయమేరా. అవునరా, నేను కూడా 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకొని చూపిస్తాను, అప్పుడు చెప్తా మీ సంగతి. నేను ఆఫీస్ కి వెళ్ళాలి కదా. సో ఓకే అక్క, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. దెన్ గో. ఏమన్నారక్క? దెన్ గో. ఓ యు ఇంగ్లీష్ స్పీకింగ్, యు సిల్లీ గర్ల్. ఏంటే వచ్చిన దగ్గర నుంచి తిప్పేసుకుంటున్నావా? నా సంగతి తెలీదు. పాత కోడలు నన్ను పొగరా. నువ్వు ఇప్పుడు వచ్చిన స్మాల్ అయితే నేను బిగ్గు కోడలే. ఏం చేస్తున్నావు? చిన్న పిల్లలు నన్ను ఎన్ని మాటలు తెలుసా? పందందిరా నన్ను. అలాగే ఉంటుంది, అన్నింటి తప్పేంటి? She's disrespecting me. She's insulting me. She's dominating me. ఆపండి. ఒక అవార్డు గ్రహీత ఇంట్లో ఏంటి గొడవలు చండాలంగా? రారా గ్రహీత అంది ఏంటి ఇది? అది వచ్చిన దగ్గర నుంచి నీకు కలిసి వచ్చిందా? అవార్డులు వచ్చాయి, దేనికి ఇచ్చారా? అవార్డు తీసుకెళ్ళి నువ్వు నీ కొడుకులు. డోర్ మూసుకోనంటే నువ్వు కొడితే పడ్డానికి తిట్టే పడ్డానికి ఆనాడు అమ్మాయిని కాదు, ఇప్పుడు అర్థమవుతుందా? ఉంటే నువ్వన్నా ఉండాలి, ఇంట్లో నేను ఉండాలి, లేదంటే నువ్వు చంపేస్తాను, జాగ్రత్త. ఇంట్లో చెల్లిపోవే నువ్వు. ఎంత చేశాక ఇంట్లో నేను ఉండను, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. అబ్బో తెచ్చిందమ్మా బోర్డుల సామాను, ఒక వంగిపోయిన చెంబు, ఒక వంగిపోయిన మంచం, ఒక వంగిపోయిన కంచం తెచ్చుకెళ్ళా. నేను తెచ్చి పట్టుకుని నా పుట్టింటికి పోతాను. సిగ్గు లేకుండా నువ్వే ఇక్కడ ఉంటానంటున్నావు. హలో, నువ్వు వెళ్ళిపోతా, నువ్వు దానం చేస్తుంటా, నేను ఎందుకుంటానే? నేను ఇప్పుడైనా తెచ్చిన సామాన్తో వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఇంకా పూచిక పుల్ల కూడా వదలను ఇక్కడ. ఇది కూడా మా పుట్టింటి పెట్టిందే. ఇది కూడా మా పుట్టింటి పెట్టిందే, నేను ఎందుకుంటానే? అవార్డు గ్రహీత పరిస్థితి చాలా దారుణం.
తమ్ముడు అన్నయ్య తోడేళ్ళన్నా కలిసి ఉంటాయి కానీ సార్ తోడి కోడలు కలిసి ఉంటారు సార్. ఇది కష్టం సార్. తమ్ముడు నిజం సార్. అన్నయ్య చెప్పండి పేరు అన్నయ్య పద. ఒక ఫ్యామిలీలో రెగ్యులర్ గా అంటే ఇంత వైల్డ్ గా జరగదు, చిన్న చిన్నగా గొడవలు జరుగుతూ ఉంటాయి. సో అది చాలా హిలేరియస్ గా చూపించారు. వండర్ఫుల్ జాబ్ గైస్. మరి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, తోడి కోడళ్ళ మధ్య జరిగేటువంటి ఒక విషయాల్ని చాలా ఫన్ ఫిల్డ్ గా బాగా చూపించారు, నాకు నచ్చింది. అండ్ ఎస్ యాజ్ యూజువల్ రమేష్ గారు కానీ ప్రసాద్ గారు కానీ అండ్ మా అజార్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీరు. అండ్ వినోదిని మీరు కూడా పోటాపోటీ పడి చేశారు రోహిణి గారితో, చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్, ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్, రోహిణి గుడ్ పెర్ఫార్మెన్స్, బాగా చేశారు. స్కిట్ ఓకే, పర్లేదు, రీజనబుల్లీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాగ్బోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్షిప్ వద్దనుకున్నాడు కానీ పిన్నిస్ దగ్గర మళ్ళీ మొదలై విధి తోడల్లుడిని చేసింది. ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది, ఏం జరిగింది తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనాన్ ధనరాజ్ ఎన్టీ. ఏంటి ఫ్యూచర్ కనపడుతుందా? కొద్దిగా ఫీల్ అవుతున్నా సార్. సాంగ్ అది వేసుకుంటే ఫ్యూచర్ కనపడుతుందేమో డౌట్ వచ్చి. నాగబాబు గారు, ఇంద్రజ గారు, నాకు ఫ్రెండ్ ఉన్నాడండి, వాడు ఏదో చెప్తాడు, నేను ఏదో అని చేస్తా, అది ఏదేదో అయిపోద్ది. నా జీవితంలో నా వాడి ఫ్రెండ్షిప్ లో ఏమన్నా ఉందా అని వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వాడే ఉంటాడు. ఇప్పుడు ఎంట్రీ సాంగ్ ఎక్స్పెక్టెడ్ వాడు వస్తాడు చూడండి మీరు. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంట్రా ఆనంద్, ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోవాలని పెద్దమ్మ గుడికి వెళ్ళి 101 టెంకాయలు కొట్టావంట పంతులు గారు చెప్పారు. అవును, కొట్టాను. రే ప్రతి దానికి ఓకే ఎక్స్పైరీ డేట్ ఉంటదేమో కానీ ఫ్రెండ్షిప్ ఉండదు ఆనంద్. నీలాంటోడి ఫ్రెండ్షిప్ తో ఎక్స్పైరీ డేట్ ఉండాలి. నీలాంటి ఫ్రెండ్షిప్ లో వల్ల నాకేం ఒరిగిందిరా తొక్కలోది. మా చెల్లి పెళ్లి ఉందని చెప్పి 10,000 రూపాయల కోసం వీడి దగ్గరికి వెళ్తే ఫోన్ పే ఎవడో రాంగ్ నెంబర్ చేశాడండి, నా కిడ్నీ దొబ్బెట్టాడు వాళ్ళకి. అంతెందుకు మొన్నటికి మొన్న ముస్తఫా ఫ్రెండ్షిప్ అన్నాడు సార్, అదేమో మీకు దోస్తన్న ఫ్రెండ్షిప్ స్కిట్ లాగా కనిపించింది. నా వల్ల కాదురా నీతో ఫ్రెండ్షిప్ చేయడము. సరే ఆనంద్, ఎలాగో ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ కట్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఈ ఒక్క రోజు నాకు టైం ఇరా. నేను చేసిన తప్పులని సరిదిద్దుకునే ఛాన్స్ నాకు ఇవ్వరా ప్లీజ్ ఆనంద్, ప్లీజ్. అలాగేరా. సరే ఓకే, ఈ రోజు కలిసి ఉందా అంటున్నావు కదా, సరదాగా అలా బయటికి వెళ్దాం పద. వెళ్దాం పా. అవును, పొద్దున ఏదో చికెన్ తిన్నాను రా, పళ్ళలో ఇరుక్కుంది. నీ దగ్గర టూత్ పిక్ గానీ ఫినిష్ గానీ ఉంటే టూత్ పిక్ పెట్టుకోవడానికి నేనేమో సూపర్ మార్కెట్ రన్ చేస్తానా? ఏదన్నా ఉంటే చాలు, ఇబ్బంది పెడతా. అయ్యయ్యే రే గుచ్చుకుంటది, జాగ్రత్త. పెట్టినోడు నాకు తెలీదా? ఎంత అబ్బో వచ్చేసిందిరా, ఇదిగో ఫినిష్ పెట్టుకో చెప్పుకి. నువ్వు నోట్లో పెట్టుకొని ఎంగిల్ చేసిన ఫినిష్ ని నా చెప్పుకు పెట్టుకోమంటావా? నువ్వు చెప్పుకు పెట్టుకుంది నేను నోట్లో పెట్టుకున్నాను, అలాంటిది నేను నోట్లో పెట్టుకుని చెప్పుకు పెట్టుకోలేవా? నాకు నీట్నెస్ అంటే చాలా ఇష్టం రా. అసలు ఆ ఫినిష్ పెట్టుకోవాల్సి వస్తుంది అంటే అసలు నాకు చెప్పులే ఒక్కర్లేదు. మరి ఈ ఫినిష్ ఏం చేయమంటావు? పడేనా? మొలతాడికి పెట్టుకో. నాకు మొలతాడు లేదురా. భార్య అన్న తర్వాత పసుపు తాడు ఉండాలి, మగాడు అన్న తర్వాత మొలతాడు ఉండాలిరా. ఈ మొలతాడు ఎక్కడ దొరుకుద్ది ఇప్పుడు? పక్క పిన్నిస్లే, మొలతాడులే. పక్క ఫినిష్ లో ఇట్రా. నీ దగ్గర మొలతాడు ఉందా? ఉందండి. వాడికి ఒకటి. ఎంత అయితే నీకు ఎందుకురా? ఈ రోజు మన ఫ్రెండ్షిప్ లాస్ట్ డే, వాటితో బేరాలు గీరాలు ఆడతా. ఎంతో కొంత ఇచ్చి పంపించావు. ఇక 100 రూపాయలు తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? దీనికి 3 రూపాయలు ఎక్కువ పో. కట్టావా? కట్టాను రా. వాడు నిన్న అమ్మ నా బూతులు తిట్టెళ్ళాడు రా. ఎందుకు? మొలతాడికి 100 రూపాయలు ఇస్తావని తిట్టేసరికి నీ ఫ్రెండ్షిప్ కోసం నేను ఇంకొక 100 వేసి ఇచ్చాను. నువ్వు ఎవడరా నాకు 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి నా మీద? నువ్వు నా మీద రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు, తొక్కలోది. ఇదిగో 100 తీసుకో.
కానీరా ఆ మొలతాడు ఎందుకు వేసుకుంటారో తెలుసా? పంచె కోసం వేసుకుంటారు. కానీ ఆ మొలతాడికి పంచేస్తే ఉంటదిరా, అదిరిపోతాం. ఇప్పుడు పంచెందుకు? మొలతాడు పంచె అనేది భార్య భర్తల లాంటి సంబంధం, దాన్ని మనం విడదీయకూడదు. ఓ పంచి కొనుక్కో. ఇప్పుడు పంచి కొనుక్కోవాలంటే ఎలా రా? అయ్యో పంచలు అమ్ముతామే, పక్క పిన్నిసులు అమ్ముతామే, సవరాలు అమ్ముతామే. నీ దగ్గర పంచి ఉందా? మా వాడికి ఎంత పంచా? సరేలే, ఇగో 500 తీసుకో. బయట పంచి 100 రూపాయలు, మాకు తెలీదా? బాగో చెప్తున్నా, దరిద్ర ఆడు నన్ను నిన్ను అందరిని తిట్టెళ్ళాడు. ఎందుకురా? పంచికి 500 ఇస్తారా? వాడికి ఇంకో 500 ఇచ్చి పంపించాను. నువ్వు ఎవరు నా మీద డబ్బులు ఖర్చు పెట్టడానికి? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఈ రోజు నీకు నాకు సంబంధం లేదు, అయిపోతుంది. తొక్కలోది. ఎంత ఇచ్చావు? 750 ఇచ్చాను. ఇందాక 500 అన్నావు. మరి తెలిసినప్పుడు అదే ఇవ్వాలి కదా. ఈ పంచెలో నిన్ను చూస్తుంటే నీకు పెళ్లి సంబంధం కుదిస్తే ఎలా ఉంటదా అనిపిస్తుందిరా. పెళ్లిడు వచ్చేసిందిరా నీకు. అందరూ పెళ్లిడు వచ్చింది అంటారు. 40 సంవత్సరాలు వచ్చింది, పిల్లనిచ్చే వాళ్ళే దొరకట్లేదురా. నువ్వు పెళ్లి చేసుకుంటావా చెప్పు, నేను పెళ్లి చేస్తాను. చేసుకుంటాను రా. కన్ఫర్మ్. మంచి పెళ్లి సంబంధాలు చూడబడినాయి. పెళ్లి సంబంధాలే పద్దాక అన్ని బిజినెస్ లీడే చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేయాలని ఎక్కడైనా రాసుందా? అతను పొట్టగోడు కోసం 100 బిజినెస్ చేసుకుంటున్నాడేమో. అవునండి, ఏదో పెళ్లి సంబంధం అన్నారు, ఎక్కడ చాలా మంచి సంబంధం ఉందండి. నాగరాజు గారిని బాగా బలిసిన పార్టీ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారు. మీ ఓడికైతే చాలా బాగుంటదండి. ఈడు జోడి బాగుంటుందా? చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఓకే సార్, అయితే ఈడు జోడు బాగుంటుందని వెళ్ళిపోతా. అడ్రస్ చెప్పు. డబ్బులు ఇవ్వకుండా అడ్రస్ ఎందుకు చెప్తాడా అతను? ఇదిగో ఈ 1000 తీసుకొని అడ్రస్ చెప్పు. ఈ బక్కోడు దొరకకుండా వెళ్ళిపోవాలి. అడ్రస్ చెప్పేలో. అదిగోండి ఆ పక్కిల్లే నాగరాజు గారి నిలయం రాసి ఉంటది, మనకి వెళ్ళిపోండి. అలాగే. ఇంటికి ఎందుకు డబ్బులు ఇవ్వ? నాగరాజు గారు. ఎవరయ్యా? నమస్కారం సార్. నమస్కారం. అదే మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారని బయట బ్రోకర్ చెప్పాడు. అవును, అందుకని వచ్చాను సార్. పెళ్లి కొడుకు మీరేనా? నేను కాదు సార్, ఆనంద్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఆఫీసర్ అండి. నెలకి 1,00,000 రూపాయలు వస్తాయి సార్. మంచి కుర్రాడు. కూర్చోండి బాబు, అమ్మాయిని పిలిపిస్తాను. పని మనిషి పరిమళ, అమ్మాయిని తీసుకురామ్మా. నువ్వు సాఫ్ట్వేర్ ఆఫీసర్ వా? ఇది పైన కూర్చోండి. పెద్దోళ్ళ ముందు ఏం పర్లేదు, పైన కూర్చో. అయ్యో బాబు, కింద కూర్చున్నారేంటి బాబు? పెద్దల ముందు పైన కూర్చోకూడదని మా ఇంట్లో వాళ్ళు నేర్పించారండి, అందుకే నేను కింద కూర్చుంటే. బాబు, అమ్మాయిని ఏమన్నా అడుగుతారా? అమ్మాయిని ఏమో అడుగుతాంరా. రేపు పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి కాళ్ళు బాగున్నాయో చేతులు బాగున్నాయో డాన్స్ చేయగలదో తెలియాలి కదా. అది ఏమో. ముందు అమ్మాయిని ఏదైనా డాన్స్ చేయాలి. మాయ గారు, అమ్మాయిని ఏదైనా డాన్స్ ఆడపిల్ల అంటే ఇంకా పెళ్లి చూపుల్లో ప్రతిసారి పైకి లేచి డాన్స్ చేయడమేనా? ఏ వాళ్ళకి స్వతంత్రంగా బతికే హక్కు లేదా? ఏ అమ్మాయి నన్ను కోటప్ప కొరంలో తిరునాళ్ళలో తిప్పుతావా? సారీ అండి, మా ఫ్రెండ్ చేసిన తప్పుకు క్షమించండి. పద్ధతి అంటే అది చూసి నేర్చుకో సంస్కారాన్ని. నువ్వు ఉన్నావు ఆపటెత్తులాగా. అమ్మాయి నువ్వేమైనా అనుకో, నాకు వీడికంటే వాడే బాగా నచ్చాడు. అమ్మాయి నువ్వు వాడిని పెళ్లి చేసుకో. లేదు నాన్న, నాకు ఇతనే నచ్చాడు. నీలాంటి ఉత్తముని నేను వదులుకోలేను బాబు. నాకు ఇంకో కూతురు ఉంది బాబు, రెండో కూతురు. నా చిన్న కూతురు నువ్వే పెళ్లి చేసుకో బాబు. అమ్మాయి పని మనిషి పరిమళ, అమ్మాయిని తీసుకురా అమ్మా. ఇదే బాబు. రే, ఎవరైనా బంగారాన్ని ఫస్ట్ చూపించి నల్ల బంగారాన్ని తర్వాత చూపిస్తారా? ఈ బంగారాన్ని ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు బాబు, ముందు నల్ల బంగారాన్ని సేల్ చేసుకోవాలి కదా. మనం ఇంకా పెళ్లి కార్యక్రమాలు మొదలెడదాం. పదండి వెళ్దాం. అది కాదురా. అది కాదు, ఇది కాదురా. ఏంట్రా శిలా పథకాన్ని పట్టుకొని అలా చూస్తున్నట్టు? పొద్దున చికెన్ తినకపోతే సరిపోయేదిరా. అది నా పళ్ళల్లో ఇరుక్కుంది. ఈ పినిస్ ఇచ్చావు, నా జీవితం మొత్తం నాశనం చేసి ఆ పినిసులు అమ్ముకునేదాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసావు. అబ్బాయి ఇందాక నుంచి నడుస్తుంటే కాలు గుచ్చుకుంటుంది ఏంటి అనుకున్నాను. ఇది నా చెప్పుకుండాలి కదా, మర్చిపోయాను రా. దేవుడా, ఏం తప్పు చేశాను నేను నీకు? 101 టెంకాయలు కొట్టా, ఆయన నాకు సడ్డకుండా చేసావు. ఏమండి
వస్తారా రారా యాడికే వచ్చేది మాకు మా చెల్లి పిలుస్తుంది చెల్లి? ఆయన వచ్చింది రాదు కాదే. ఆల్ రైట్ సో ఓవర్ టు జడ్జెస్. నాగబాబు గారు చెప్పండి సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజు మొన్న స్కిట్ అది సీక్వెల్ లాగా అనిపించినా కూడా సీక్వెల్ లా అనిపించలే. యాక్చువల్ గా సీక్వెల్ ఇది యాక్చువల్ గా, కానీ అలా కాబట్టి మళ్ళీ కొంచెం కొత్తగా అనిపించింది. వాడి ఫ్రస్ట్రేషన్, నీ ఫ్రెండ్షిప్ వద్దురా దేవుడా అనుకున్న ఆఖరికి ఇద్దరిని తోడేళ్ళు చేసావు కదా, హిలేరియస్ గా వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలా నవ్వించుకుంటూనే వెళ్ళావు. వెరీ గుడ్. ఆనంద్ గారు నీకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. నా ఓవర్ టు ఇంద్రజ మ్యామ్. ధనరాజ్ గారు, బిస్కెట్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, 3-4 వారాలుగా ఫ్రెండ్షిప్ మీద ఏం జరుగుతుందనేది ఫాలో అయిన వాళ్ళకి ఈ స్కిట్ చూసేటప్పటికి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే Connect అవుతారు. కనెక్ట్ Spontaneity అవుతారు. connection. సార్ చెప్పినట్టు సీక్వెల్ కనెక్షన్ ఉంది. నాకైతే మాత్రం సూపర్ గా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ధనానంద్ నటరాజ్ అండ్ టీమ్. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో రాఘవ్ గారికి తన భార్య దగ్గర నుంచి విడాకులు తీసుకోవాల్సిన ఆలోచన వచ్చింది. ఈ సిచ్యువేషన్ వినడానికి వింతగా ఉన్నా చూడడానికి మాత్రం కామెడీగా ఉంటుందని అంటున్నారు మన రాఘవ్ గారు. మరి ఇదంతా ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చెనమ్మ నాకు ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. ఆపు. ఎందుకు ఆపమన్నారు? జబ్బులు బయట పడతాయనా? లేదు, విగ్గులు ఊడి పడతాయని ఆపమన్నాను. నా పేరు మూర్తి. జస్ట్ ఈ రోజే 60 పూర్తి, అందుకే షష్టి పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు. కాస్త నీరసంగా ఉంది. ఆ గూట్లో పెట్టిన పళ్ళు తినొచ్చు కదా. గూట్లో పళ్ళు తినాలంటే ముందు నోట్లో పళ్ళు ఉండాలి కదా, నోట్లో పళ్ళు ఉండాలి కదా. ఈ రోజు మన షష్టి పూర్తి కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నానే ఈ రోజు. అప్పుడు నీకు ఇద్దామని చెప్పి మన పెళ్ళైన కొత్తలో ఒక చీర కొన్నాను. ఎప్పటిదాకా నువ్వు దాన్ని కట్టేకోలేదు, దాన్ని అలాగే ఉంచా. ఆ చీర తీసుకొస్తానండి ఇప్పుడు నీ కోసం. మా ఆయన నా కోసం 30 ఏళ్ల క్రితం చీర కొన్నాడంట. మీ ఆయన ఎప్పుడన్నా కొన్నాడా నీకు అలాగా? నాకు ఆయనే లేడు. చూసావా చీర? మీకోసం నేను కూడా ఒక పంచి కొని ఉంచాను, తీసుకొస్తానుండండి. చాలా రోజులైందేమో. ఏంటి చీరలోంచి ఏదో లెటర్ పడిందేంటి? ఏమండి ఏమండి ఏమండి, నేను మీ కాలేజే, మీ క్లాస్మేటే. నేను రోజు మీ ఎంట పడుతున్నాను, మీరు పట్టించుకోవట్లేదు. ఎవడా డాష్ గాడు ఎవడో ఇప్పుడు కనిపెట్టాలి. అమ్మ డాష్ వాడిని అలా వదలకూడదండి. చెప్తా. ఏయ్ ఇలా రా. మనది షష్టి పూర్తి కదా. షష్టి పూర్తి అంటే మన ఇద్దరమే చేసుకుంటే ఏం బాగుంటుంది? మన క్లాస్మేట్స్ అందరినీ కూడా మనం పిలుద్దాం. ఇప్పుడు మన క్లాస్మేట్స్ ఎవరున్నారు? సుశీల, శారద, చంద్రిక, శిరీష, సుధీష్. వాళ్ళు మాత్రమే కాదు, నరేషు, సురేషు, మహేషు, కార్తీకు, రమేషు, ఆ తర్వాత రామకృష్ణ, వీళ్ళని కూడా పిలుద్దాం. చూసారా ఎంత మంది మగాళ్ళు పెళ్లి. అబ్బో, మీరు చెప్తే లేనిది మేము చెప్తే మాత్రం మీకు గుండెపోటు వచ్చిందా? రే అప్పు, చెప్పు. మన క్లాస్మేట్స్ అందరికి రీయూనియన్ అని చెప్పి రేపు అందరిని వచ్చి కలవమని చెప్పు. రిపబ్లికా? రిపబ్లిక్ డే కాదురా, రీయూనియన్. రీయూనియనా? అర్జెంట్ గా ఏర్పాటు చేయించు. ఐ లుక్ ఇంటూ ద మ్యాటర్ మిస్టర్ మూర్తి. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏంట్రా అందులో చూస్తున్నావు? అంటే కొల్లు బాగా కనపడతాకి ఒక టాబ్లెట్ ఉంటదిరా, వేసుకోవచ్చు కదా. అదే కనపడతలేదు. మీ గోల ఆపండి. ఈడెవడోడు ఏడు తెలీదా? రే ఏంటి బలుపా కళ్ళ జోడితే? దమ్ముంటే నువ్వేది నేనా? కళ్ళేంట్రా అటు ఇటు వెళ్ళిపోయాయి? మా ఫస్ట్ వైఫ్ ఒకరితో వెళ్ళిపోయింది, సెకండ్ వైఫ్ ఇంకొంతో వెళ్ళిపోయింది. ఎది చూడాలో తెలియక ఆవిటంతలో అవి వెళ్ళిపోయినాయి. నీకేంద్రా పెట్టేసే. మూర్తిగాడేటి? నేను పలకరించలేదు, దగ్గుకుంటున్నాను.
ఏ అప్పు చెప్పు. బాగా అరేంజ్ చేసావు గెట్ టుగెదర్ అంతా. ఏంటి గెట్ టుగెదర్ ఎందుకు పెట్టావు? గెట్ టుగెదర్ పెట్టడానికి ఒక బలమైన కారణం ఉందిరా. ఏంట్రా? నీకు తెలుసు కదా మనందరం ఒకే కాలేజ్ అని. అప్పట్లో మా ఆవిడికి ఎవడో లెటర్ రాశాడ్రా. ఈ రోజు ఉదయం అది చీరలోంచి బయటపడింది. 30 ఏళ్ల క్రితం రాసింది. ఆడు ఇప్పటికే ప్రేమిస్తున్నానని చెప్పాడు. నాకు కాలిపోతుంది. ఆడెవడో తెలుసుకోవాలి. ఆడిని చంపేయాలంతే. 2 రోజులు అయితే ఆడే చచ్చిపోతారు కదరా. ది రివెంజ్. నేను చంపితే నాకు బాగుంటదిరా. మా ఆవిడికి విడాకులు ఇచ్చేస్తాను నేను. ఓకే. ఎలాగైనా సరే రీయూనియన్ లో ఆడిని మనం పట్టుకోవాలంతే. ఏ ఎక్కడున్నావు? సురేష్, మహేష్, నరేష్ అందరూ వచ్చేసారా? మా షష్టి పూర్తి చెప్పారు కదా. చెప్పాను. ఈ రోజుకి వస్తాడా? షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కొంపదీసి అప్పిగాడు అంటావా? అడిగాను సీన్ లేదా? మరో పని చేద్దాం. ఇప్పుడు లెటర్ అంటే రైటింగ్ కదా. Yes. అంత సంతకాలు పెట్టమని అడుగుదాం. ఎంత దొరికేస్తున్నాడు. ఎస్, ఈ రైటింగ్ ఆ రైటింగ్ టాలీ అయ్యిందంటే ఆడికి ఉందరా ఈ రోజు. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ రోజు నేను మంచి కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాను. మీ అందరూ కవితలు రాస్తారు కదా. కవిత రాసి పేర్లు రాశారనుకోండి, చక్కగా మీకు మంచి గిఫ్ట్ ఉంటది. నేను 1 2 3 అంట, మీరు మొదలు పెట్టేయాలి. ఎడం చేతులు పెట్టండి ముందుకి. రాయండి. రెడీ 1 2 3. అబ్బే అందరూ పిచ్చి గీతలు గీస్తున్నారు రా బాబు. అన్ని ప్రిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఆపేయండి. చాలు ఆపేయండి. తూచ్. మీ ఆవిడ్ని చూస్తామని అడుగు. అదే వచ్చినప్పుడు దాంట్లో ఏదో ఎక్కువైపోయిందని చెప్పి ఒక దెబ్బ కొట్టు. ప్రేమించండి ఎవడో కూడా ఉండలేడు ప్రియాలని కొడుతుంటే. అర్జెంట్గా చూసి పట్టరా. కాస్త నీరసంగా ఉంది నాకు. వెళ్ళు. ఇప్పుడు చూడరా. జ్యూస్ తగ్గను. అందులో పంచదార ఇయ్యలేదు ఏంటంటే లైక్ గో మీద ఒకటి పీకుతా. అప్పుడు వాడు ఎవడో బయటకు వస్తాడు. ఓకే, ఇదిగోండి. చూసావా చెంబుతో తీసుకొచ్చింది. గ్యాస్ తో తెమ్మంటే ఏమే ఇందులో షుగర్ వేయలేదేంటి? షుగర్ లెస్ జ్యూసే కదా మీరు తాగేది. అంటే నాకు షుగర్ అని ఇప్పుడు వీళ్ళందరికీ తెలియాలా నీకు? ఏంట్రా మూర్తి, బంగారం లాంటి అమ్మాయిని పట్టుకుని అలా కొడతావా? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? అంటే మర్చిపోయి వెళ్ళిపోయాను. దూరం ఈ పళ్ళు రాలుతాయి. ఎంత మందిలో ఎవడో ఎలతాడు. ఆపండి. ఇది సక్సెస్ అవ్వలేదు గట్టి ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? కాలేజీలో డాన్స్ వేసే వాళ్ళకి యాన్యువల్ డేకి ఇప్పుడు ఒక సాంగ్ పెడతాం, రొమాంటిక్ సాంగ్. ఎవడైతే కెమిస్ట్రీ కుదురుతుందో ఆడే లవ్ లెటర్ రాసినట్టు. ఎప్పుడు కూడా మనం కాలేజీ చదువుకున్నప్పుడు మా ఆవిడ అప్పుడప్పుడు యానివర్సరీ డేకి మంచి డాన్స్ వేసేది. ఒకసారి ఆ డాన్స్ ఎంజాయ్ చేద్దామా? డాన్స్ వేసుకోండి. సొచ్చిన అడు బాబునే అయిపోయింది. పాట అయిపోయి గంట అయింది. అందరూ మీద పడి చేస్తారేమో రా. ఒరే అశోక, ఇందాల నుంచి కుర్రాళ్ళు యాక్ట్ చేస్తున్నాను కానీ నా వల్ల కాదురా బాబు. ఎక్కువసేపు స్టిప్ గా నిలబడలేకపోతున్నాను. అవునా? మామూలుగా కొన్ని నిలబడాలి కానీ భోజనాలు పెడదాం. భోజనాలు పెడితే దానికి ఇష్టమైన వంట ఉంటది కదా, అది ఆడికే వడ్డింటది. అప్పుడు దొరికేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ లంచ్ టైం. అందరూ కింద కూర్చోండి. భోజనం అంటే గుర్తొచ్చింది. అప్పట్లో లంచ్ బాక్స్ లో ములక్కాయల కోసం ఎగబడేవాడు నువ్వు. నీ కోసం ములక్కాయ కూర వండానులే. కాడగాడికి ములక్కాడ ఇష్టం అంటే ఈడే. ఈ నేసేస్తా ఇప్పుడే వెనక నుంచి నేను వేసేస్తా. ఇగో రామకృష్ణ, అప్పట్లో హల్వా కోసం ఓ నా చుట్టూ తిరిగేవాడు కదా, నీ కోసం హల్వా చేశానులే. అప్పి, నీ కోసం వేడి వేడిగా పొగోడి కూడా చేసి పెట్టానులే. ఉల్లిపాయ పకోడీ. డౌట్ లేదు, అప్పిగాడే వీడిని చంపేయాల్సింది ఇప్పుడే. ఒరే సుబ్బారావు, అప్పట్లో పులిహోర బాగా ఇష్టమని తినేవాడివే. నా క్యారేజీలోంచి లాక్కొని నీ కోసమని నిమ్మకాయ పులిహోర చేశా. మై డియర్ ఫ్రెండ్స్, లంచ్ అయిపోయింది. దిస్ ఈజ్ ఎ టాబ్లెట్స్ టైం. యాక్చువల్ గా బీపీకి టాబ్లెట్ సిగ్గుందరా. చిన్నప్పుడు నా లంచ్ బాక్స్ లో చేతులు పెట్టేవారు. ఇప్పుడు నా టాబ్లెట్ లైన్ తీసుకుంటే ఇప్పుడు కూడా చేతులు చాచేస్తారు. మీరు నేనేమో పొండి. దొరికిలా కనపడలేదు. ఒకసారి వాళ్ళ లెటర్ నేనే కనిపెట్టేస్తాను డైరెక్ట్ గానే. ఒరే, ఇది నీ హ్యాండ్ రైటింగ్ రా. హ్యాండ్ రైటింగ్? నువ్వే దానికి రాసావు. దీనికి రాశాను. సుశీలకి, పక్కన సుశీలకి. సుశీల
అంటే ఇందాక నుంచి నువ్వు చేసిన ఘనకార్యానికి ఎవడో నాకు ఉత్తరం రాశాడని నీ అనుమానం, అందుకు ఇంత తతంగం. అది కాదే. నిన్ను కాదురా, ఏమే టక్కులాడి ఆ రోజుల్లో నా మొగుడుతో ఓ తిరుగుదాం అనుకున్నావు. నాకు పెళ్ళయిందని తెలిసి మళ్ళా ఇప్పుడు నా మొగుడిని తగులుకుందామని వచ్చావే తగులు బాజీదానా. ఈ రోజు మన షష్ఠి పూర్తి, గొడవలు పెట్టుకోవడం బాగుండదు. బాగుండదు, మీరంతా ఉండండి, మా ఆయనతో చిన్న పనుంది. రా, షష్ఠి పూర్తి కదా. బతుకుంటే మళ్ళీ వెళ్తాం. పదండి. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఓకే రాఘవ, పర్వాలా, కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, మేము రాఘవ గారి దగ్గర నుంచి కోరుకునేది ఇంకా కొంచెం ఎక్కువే ఉంది. సో దిస్ ఇస్ ఓకే. ఓకే అని ఏంటి మా అప్పి గారిని అందులో వదిలేశారు అంటే ఏజ్ అయిపోయింది కదా పక్కన పెట్టి. మేము అప్పి ఫ్యాన్స్ ఇక్కడ కోసుకుంటాం. సూపర్ సూపర్, చాలా బాగా చేశారు. ఇంకా వి వాంట్ మోర్. ఓకే, థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అశోక్, రాఘవ అయిందంత పక్కనండి. Thank you so much, Rocket Raghava and team. Okay, so 2.0 of Fadafat Fun Round loading. ప్రతి ఫటాఫట్ ఫన్ రౌండ్ లో మా ఆడియన్స్, మా టీమ్ లీడర్స్ దగ్గర నుంచి ఏదో ఒకటి కొత్తగా కోరుకుంటారు కాబట్టి ఈసారి కూడా ఒక మంచి ప్లాన్ తో మీ ముందుకు వస్తున్నాము. సో టీమ్ లీడర్స్, ఈసారి ఫటాఫట్ ఫన్ రౌండ్ జరగబోతుంది 2 టీమ్స్ మధ్యన. సో జడ్జెస్, ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము అండ్ ఈ పిక్చర్ మేము వాళ్ళకి ఓన్లీ ఒక 10 సెకండ్స్ వరకే చూపిస్తాం, మళ్ళీ తీసేస్తాం. తీసిన తర్వాత ఆ పిక్చర్ ని ఈ టీమ్ లీడర్స్ వాళ్ళ టీమ్ తో పాటు యాజ్ ఇట్ ఇస్ రీక్రియేట్ చేయాలి అండ్ ఆ పోజ్ ని 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలి. ఇద్దరు టీమ్స్ లో ఎవరు అది కరెక్ట్ గా చేసి 30 సెకండ్స్ హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఈ సెగ్మెంట్ వచ్చి మేము 3 రౌండ్స్ లో ఆడతాము, 2-2-2-2-2. సో ప్రతి ఒక్క రౌండ్ లో 1-1 విన్నర్ ఉంటారు కాబట్టి ఆ ముగ్గురికి మళ్ళీ ఒక పిక్చర్ చూపిస్తాము, దాంట్లో ఎవరు కరెక్ట్ గా చేస్తారో వాళ్ళు విన్నర్స్. ఓకే, సో టీమ్ లీడర్స్ రెడీ? జడ్జెస్, ఫస్ట్ ఈ పోటీలో ఎవరు రాబోతున్నారు? రామ్ ప్రసాద్ గారు అండ్ ధనరాజ్ గారు. So let the Fadafat Fun Round begin. Can we have the picture on the LED, please? And your time starts now. Come on, come on, come on. ఎవరెక్కినా కానీ రివర్స్ లో ఎక్కాలి. సందీప్, ఆపోజిట్ ఆపోజిట్. జాగ్రత్త జాగ్రత్త. ఏ జాగ్రత్త రాజు గారు, జాగ్రత్త. సెకండ్స్ హోల్డ్ చేయాలి. జడ్జెస్ చెక్ చేయండి, చెక్ చేయండి. 5, 4, 3, 2, 1 డౌన్. అయిపోయింది రాజు, దిగిపో. ఫైనల్ జడ్జ్మెంట్ జడ్జెస్ ఇస్తారు. సో జడ్జెస్ ఫస్ట్ కంప్లీట్ చేయడం అయితే ధనరాజ్ గారు చేశారు, బట్ అక్కడ పోస్టర్ లో ఉన్నట్టు జడ్జ్మెంట్ ఇస్తే మాత్రం వీళ్ళదే కరెక్ట్ గా ఉంది. రామ్ ప్రసాద్ ఒక్క రౌండ్ వరకే విన్నింగ్. ఇప్పుడు మీరు ఫైనల్స్ కి వెళ్తున్నారు, ఇంకో పిక్చర్ ఉంది. ఆల్రైట్ జడ్జెస్, నెక్స్ట్ టీమ్స్ ఎవరు? రాఘవ అండ్ రోహిణి. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అయ్యా బాబోయ్, ముగ్గురే. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారా ఇది చేసి? 3, 2, 1 పిక్చర్ అవుట్. దగ్గరకుండండి, నీస్ దగ్గర పెట్టండి. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up and sipping on beer. Yeah, clap for me man. కాళ్ళెత్తు. Man with the plan right here. హజార్ కదలకు. 10, Living up and sipping on beer. Yeah, clap for me man right 7,
అప్గ్రేడెడ్ టు ఫైనల్. అప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తాను సార్. ఆల్రైట్, సో ఈ రోజు కొంతమంది పర్ఫార్మెన్సెస్ మీరు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో చూశారు కదా. మళ్ళీ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడాలంటే ట్యూన్ ఇన్ టుమారో. అంటే బై, సీ యు టుమారో.